పోనీలో ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తాడని ఈ ఫ్లోర్కి వచ్చాము. కానీ ఈ ఫ్లోర్లో కూడా సేమ్ ప్రాబ్లం. టాటూ వేయించుకోవడానికి 10 to 15 మినిట్స్ లైన్లో నిల్చున్నాం. కరెక్ట్గా మా టైం వచ్చేసరికి మళ్ళా ఏడ్చాడనమాట. సర్లే వాడికి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి వదిలేసామన్నమాట. నెక్స్ట్ ఇండోర్ ప్లానిటేరియంకి వెళ్ళాము. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ కూడా సేమ్ లోపల ఇంకా స్టార్ట్ అయిన తర్వాత నుంచి అమ్మ వెళ్ళిపోదాం పదా, అమ్మ ఆకలేస్తుంది అని స్టార్ట్ చేశాడనమాట. మీ పిల్లలు ఇంతేనా? ఇంతే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే ఆకలేస్తుందని ఆకలి అన్నాడని రెస్టారెంట్కి వచ్చామన్నమాట. మా బాబు అల్లరి చేస్తుంటే చూసి కిడ్స్ ఫన్ ప్యాక్ ఇచ్చారనమాట వాడికి ఎంగేజ్ చేయడానికి. అక్కడ డ్రాయింగ్ చేసుకోవడానికి క్రయాన్స్ కూడా ఇచ్చారు. నాకైతే ఈ రెస్టారెంట్లో ఇది బాగా నచ్చింది. తినేటప్పుడు మొత్తం డ్రాయింగ్ వేసుకున్నాడు అనమాట. అండ్ చిల్డ్రన్స్ డే స్పెషల్గా చాక్లెట్ కూడా ఇచ్చారు. చూసారా, హాయ్ చెప్పమంటే చెప్తున్నాడు. మా బాబు ఎంజాయ్ చేస్తాడని చెప్పి వెళ్తే ఒక్క దాంట్లో కూడా సమంగా పార్టిసిపేట్ చేయలేదు. అంతా అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయిందనమాట. వాడి కోసమే స్పెషల్గా వెళ్ళాము, కానీ ఒక దాంట్లో కూడా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ 22nd కూడా శాంటా వర్క్షాప్ అనేది పెడుతున్నారు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విఆర్ బెంగళూరు మాల్కి వెళ్ళండి. అది చిన్నపిల్లల కోసమే అనమాట. 22nd November 6 PM ఆన్వర్డ్స్ అని ఇక్కడ రాసి ఉన్నది. ఎంట్రీ ఫ్రీ అని. బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని నేను చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఈ వీడియోకి ఇంతేని. బాయ్ బాయ్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.